కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు సార్ ఎంత మాకు సంఘభవనం సార్ అని చెప్పంటే అక్కడ దాగా బడికి పెట్టాం. ఇక్కడ సంఘభవనం కావాలంటే ఈ సంఘభవనం కూడా మా సారే ఇచ్చాడు. ఇక్కడ ఇది ఒకటి రెండోటి మళ్ళా ఇప్పుడు ఇక్కడ మా కోశం సొంత స్థలం ఇది. ఇక్కడ వాళ్ళ స్థలంగా ఉన్నాం. ఈ సొంత స్థలానికి మా సారు దుర్గమ్మకు భవిష్యత్తు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మా సారు ప్రేమతో ఆయన సంతోషంగా నాకు సొంతంగా ఒక సాయం చేస్తారు. సంతోషంగా చెప్పాలని కోరుకుంటున్నాను. పేపర్ మంచిగా జరిగా బాబు లడ్డు కృష్ణ ఈరోజు బుడగజంగల కాలనీలో పోచమ్మ బోనాలు చేయడం జరిగింది పెద్ద ఎత్తున. అంటే ప్రతిసారి కూడా ఈ బోనాలు తీయడం అనేది ఆనవాయితీ. ఈ పెద్ద ఎత్తున అమ్మవారికి సమర్పించడము, బోనాలు సమర్పించడము పెద్ద ఎత్తున చేస్తుంటారు. ఈరోజు కూడా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఈ బోనాలు సమర్పించడం జరిగింది. వారందరికీ కూడా ఆ భగవంతుడు ఆ పోచమ్మ తల్లి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న ఈ పండుగ సంతోషంగా జరగాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. దాదాపు 4-5 దశాబ్దాల క్రితం అప్పుడు వివిధ ప్రాంతాల నుండి ఏదైతుందో ఉపాధి నిమిత్తం జగిత్యాల పట్టణానికి వచ్చి ఇక్కడ స్థిరపడటం, బుడిగ జంగాలు అంటే దళితుల్లో ఒక వర్గం వారి ఇక్కడ స్థిరపడి వారు సొంతంగా స్థలాలు సేకరించుకొని వీరి ఇండ్ల నిర్మాణానికి మాత్రమే ఏదైతుందో ప్రభుత్వ పరంగా మనకు కొంతమేరకు ఆర్థికంగా సహాయం అందింపజేయబడినప్పటికీ స్థలాలు ఏదైతుందో వారే స్వయంగా సేకరింపజేసుకోవడం జరిగింది. మరి పూర్తి నిరుపేద వర్గాలు దళితులుగా భావించేటటువంటి బుడిగ జంగాలు ఏదైతుందో జగిత్యాల పట్టణంలో అటు పట్టణ మున్సిపాలిటీలో శానిటేషన్ వర్కే కానీ ఇతరత్ర ఏదైతే సేవలు అందిస్తూ మరి వారు ఉపాధి పొందుతూ ఒక విధంగా సమాజ సేవలు కూడా భాగస్వాములు కావటం నిజంగా కూడా అభినందించదగ్గ విషయంగా నేను పేర్కొంటున్నాను. మరి వారి పిల్లలకి ఏదైతుందో
విద్యాభ్యాసానికి కొరకు వారి స్థలాన్ని సేకరించుకుంటే అప్పుడు ప్రభుత్వ పరంగా ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో నాడు ఇక్కడ పాఠశాల భవనాన్ని కూడా మంజూరు చేయడం జరిగింది. వారి సామూహిక భవన నిమిత్తం కూడా ఏదైతుందో నిధులు మంజూరు చేయడం జరిగింది. వారికి వాళ్ళ దళిత కులానికి సంబంధించిన సర్టిఫికేట్ కల్పనే కానీ ప్రభుత్వ పరంగా వారికి అందింపజేసేటువంటి అవకాశాలన్నీ కూడా కల్పింపజేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇవాళ ఈ బోనాల పండుగ సందర్భంగా ఇవాళ బుడిగ జంగాలందరూ కూడా ఈ పండుగను ఎంతో ఆర్భాటంగా ఎంతో ఉత్సాహంగా మరి వారు ఆ అమ్మవారి మీద అమ్మవారి దయతో ఏదైతుందో వారు భవిష్యత్తులో వారి పిల్లలు వారందరూ ఏ విధమైనటువంటి ఒక ఆటంకాలు లేకుండా మంచి జీవన ప్రమాణాలు పెంపొందించుకోవాలని చెప్పని ఏది బోనాలు పండుగ చేసుకుని దొరుకుతుందో ఆ బోనాల పండుగలో భాగంగా దుర్గమ్మ వారిని సందర్శించుకోవడం రావడం జరిగింది. వాస్తవంగా ఈ దుర్గమ్మ ఆలయ నిర్మాణం కూడా ప్రధానమైనది నేను భావిస్తున్నాను. ఈ దుర్గమ్మ ఆలయ భవన నిర్మాణం కూడా చేపట్టబడినట్టయితే వారికి ఎప్పటికీ శాశ్వతంగా ఒక దేవాలయం ఉంటుంది. ఈ దుర్గమ్మ ఆలయ భవన నిర్మాణాన్ని కూడా ఇటు ప్రభుత్వ పరంగా కానీ ఇటు వ్యక్తిగతంగా కూడా నేను తప్పకుండా వారికి ఆర్థిక సహాయం కల్పింపజేసి ఈ దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుందని చెప్పని పేర్కొంటూ నేను ఇంకా ఇతర మౌలిక సదుపాయాలు త్రాగునీటికి సంబంధించే కానీ మరి వీటికి సంబంధించిన ఇతరత్ర ఏ అంశమైనా కానీ నిరుపేద వర్గాలు కాబట్టి అత్యంత ప్రాధాన్యతతోని వీరికి సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి తలపెట్టడము ఆ సంక్షేమ కార్యక్రమాల యొక్క లబ్ధి కూడా అందరికీ కల్పింప చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పని నేను మనవి చేస్తూ అలా దుర్గమ్మ వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పని అమ్మవారిని ఏదైతుందో వేడుకుంటూ